సుజీ, 4 రోజులు ఏదైనా ఊరెళ్ళొద్దామా? ఇంట్లోనే ఉండి ఉండి విసుగొస్తుంది. మీరు వెళ్తే వెళ్ళండి, నాకు ఎక్కడికి రావాలని లేదు. అరే, నువ్వు మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తావు? పిల్లలు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనకిప్పుడు ఏ బాధ్యతలు లేవు కదా. అయినా నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఎలా ఉంటావు? నీకు అసలు విసుగు అనేది రాదా? బోర్ కొట్టదా? నన్ను చూడు, రిటైర్ అయి 10 రోజులు ఇంట్లో ఉన్నానో లేదో పిచ్చెక్కుతుంది. మీరు ఈ విషయం 30 ఏళ్ళ ముందు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేదో. పెళ్ళైన కొత్తలో నాకు కూడా చాలా బోరింగ్గా అనిపించేది ఇంట్లోనే కూర్చోవడం. ఎందుకంటే అప్పటి వరకు స్కూలు, కాలేజు, జాబ్ అనుకుంటూ బిజీగా ఉండేదాన్ని. సడన్ గా పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉండాలంటే చాలా బోరింగ్గా అనిపించేది. అప్పుడు నేను మిమ్మల్ని అడిగేదాన్ని గుర్తుందా? నాతో మాట్లాడండి, నాతో టైం స్పెండ్ చేయండి, బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కనీసం సండే అయినా తీసుకెళ్ళండి అని. మీరేమో ఫోన్ చూసుకుంటూ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండేవారు. నా మీద కోప్పడేవారు కూడా. ఆఫీస్ మానేసి నేను బయట తిప్పుతూ కూర్చుంటే ఇంటికచ్చి నువ్వు భరిస్తావా? అరే, ఉండేదే సండే ఒక్కరోజు, ఆ రోజు కూడా నన్ను రెస్ట్ తీసుకొనివ్వా? నేను ఎక్కడికి రాలేను అని. నాకు అప్పట్లో చాలా అనిపించేది మీతో టైం స్పెండ్ చేయాలి, బయటికి వెళ్ళాలి అని. అప్పుడు మీ దగ్గర టైం లేదు, ఇప్పుడు మీ దగ్గర టైము డబ్బు రెండూ ఉన్నాయి. కానీ నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు.